కొత్తగా ఏర్పడ్డ బాపట్ల జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్న కలెక్టర్ వెంకటమురళిని ప్రజలు అభినందిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం, బాపట్ల జిల్లా కలెక్టర్ గా తాను బాధ్యతలు చేపట్టడం ఒకేసారి జరిగాయని వెంకటమురళి పేర్కొన్నారు. సూర్యలంకను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచిస్తున్నామంటున్న బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళితో ఐన్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు ఫేస్. సేవ చేయాలన్న ఉద్దేశంతో ముందుగా ప్రభుత్వ ఉద్యోగం ద్వారానే ప్రజలకు సేవ చేయగలుగుతామన్న భావనతో కలెక్టర్గా ఆయన ఏదైతే కలెక్టర్గా సాధించి విద్యను అభ్యసించి అక్కడి నుంచి కలెక్టర్గా ఉద్యోగాన్ని సాధించారు. మొదటిగా బాపట్ల జిల్లాలో ఆయన కలెక్టర్గా వచ్చారు. దీనికి సంబంధించి ఆయన ఇక్కడ బాపట్ల జిల్లాకు వచ్చి ఆయన సంవత్సర కాలంలో ఏమేమి అభివృద్ధికి సంబంధించి ఏమేమి తీసుకొచ్చారు, దీని మేర ఎన్ని కోట్ల మేర బాపట్ల జిల్లాకి అభివృద్ధికి పరంగా ఏమేమి తీసుకొచ్చినారో ఆయన అడిగే మనం బాపట్ల జిల్లా వెంకటమురళి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు వచ్చినాక 1 year కాలంలో ఎలాంటి అభివృద్ధి నడిచింది, అలాగే దీనికి మేర ఎన్ని కోట్ల మేర మన జిల్లాకి అభివృద్ధికి సంబంధించి నిధులు తీసుకొచ్చారు? సో మనము పోయిన సంవత్సరం జూలై 4వ తారీఖున నేను బాపట్ల జిల్లాకి కలెక్టర్గా నియామకం కావడం అనేది జరిగింది. సో అప్పటి నుంచి కూడా మనము రేయింబగళ్ళు కష్టపడి పనిచేస్తూ ప్రజల్ని అభివృద్ధి విషయంలో కానీ సంక్షేమం విషయంలో కానీ ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేస్తూ ఉన్నాం. నేను వచ్చినటువంటి కొత్తలోనే మనకు వరదలు అనేది రావడం జరిగింది ఈ డిస్ట్రిక్ట్ లో. ఆ వరదలు కూడా మనం మునుపెన్నడూ చూడనటువంటి అతి పెద్ద స్థాయిలో వరదలు రావడం జరిగింది. అందులో ప్రజలందరికీ కూడా గొప్పగానే మనం సేవలు చేయటం, రేయి పగలు అక్కడ కాపలాగా మనం ఉండి లంక గ్రామాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా వైద్య సదుపాయాలు కానీ భోజన సదుపాయాలు కానీ, ఆ తర్వాత నీళ్లు అనేవి రిసీడ్ అయిపోయిన తర్వాత కూడా వెంటనే అక్కడ ఉన్నటువంటి రోడ్లు, అక్కడ విద్యుత్తు అన్నింటినీ కూడా పునరుద్ధరించడం అనేది కూడా వార్ ఫుటింగ్ బేసిస్ లో మనం చేసి ప్రభుత్వ మన్నల్ని కూడా అందుకోవడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నప్పుడు మనము అభివృద్ధి విషయంలో చూస్తే మన జిల్లాలో ఇప్పటికే చిలకలూరుపేట నుంచి ఓడరేవు వరకు ఉన్నటువంటి 4 lane హైవే చాలా పెద్ద ఎత్తున పనులు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ నాటికే, అంటే ఇంకా రాబోయే జస్ట్ 5-6 నెలల్లో దాన్ని కమిషనింగ్ చేసి ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుంది. దానివల్ల హైదరాబాద్ నుంచి వచ్చి అట్లానే అమరావతి, విజయవాడ నుంచి వచ్చి ఓడరేవు ఇట్లా సూర్యలంకకు వచ్చేటువంటి టూరిస్టులకి కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. దానివల్ల జిల్లాకి కూడా కొంత అభివృద్ధి అనేది, జిల్లాకి టూరిస్టులని అట్రాక్ట్ చేయడానికి కూడా ఆ హైవే చాలా ఉపయోగపడుతుంది. ఇప్పటికే మనకు అందుబాటులో ఉన్నటువంటి నేషనల్ హైవే 216 కూడా 4 laneగా, ఇప్పుడు 2 lane ఉండేది, దాన్ని 4 laneగా మనం అభివృద్ధి చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి కావాల్సినటువంటి నిధులన్నీ కూడా మన గౌరవనీయులు ఎంపీ గారు అండ్ మన ప్రజాప్రతినిధులు ప్రభుత్వం యొక్క కట్టసీతో అవన్నీ కూడా శాంక్షన్ అయినాయి. అట్లానే మనకి గుంటూరు నిజాంపట్నం నేషనల్ హైవే 4 lane గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఒకటి శాంక్షన్ అయింది. అది కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో ఆ పనులన్నీ కూడా జరుగుతాయి. ల్యాండ్ అక్విజిషన్ అవన్నీ కూడా మనం మొదలు పెట్టవలసి ఉంది. అట్లానే మనకు ఫిషరీస్ సెక్టార్లో మనకి డిండికి ఇప్పటికే 88 కోట్ల రూపాయలు మనకు అక్కడ కేటాయించడం అనేది జరిగింది. తొందరలోనే దాన్ని కూడా మనము ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని రాబోతున్నాం. ఆక్వా పార్క్ అనేది అక్కడ నిర్మాణం జరుగుతుంది. ఆ ఆక్వా పార్క్ వల్ల మన ఫిషింగ్ కల్చర్లో, ప్రాన్ కల్చర్లో, క్రాబ్ కల్చర్లో ఉన్నటువంటి రైతులకి కావాల్సినటువంటి సీడ్ వెరైటీస్ అన్నీ కూడా మరి ఇతర రాష్ట్రాల మీద, ఇతర దేశాల మీద ఆధారపడకుండా ఇక్కడి నుంచే వాళ్ళకి అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే బాపట్ల జిల్లాలోనే కాదు, ఇంకా ఏ ఇతర జిల్లాలకు నేను కలెక్టర్గా వెళ్ళిన ప్రజాసేవలోనే ముందుంటాను. ప్రజలకు సేవ చేసే విధంగా అయితే నేను అభివృద్ధి ఏదైతే ఆ ప్రాంతాలకు వెళ్ళిన ఏరియా కూడా అభివృద్ధి పదంలో నడవాలని ముఖ్యంగా చూస్తాను. అలాగే ప్రజాప్రతినిధులతో మమేకమై ఏదైతే వాళ్ళ వద్ద నుంచి నేను చేసే ప్రాంతానికి ఎలాంటి ఉపయోగం చేయగలము, దాని మీద ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి ఆ బడ్జెట్ ఏదైతే తీసుకొచ్చి కూడా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా, ప్రజలకు న్యాయం చేసే విధంగా చేస్తానని చెప్తున్నారు. ఈ బాపట్ల జిల్లాని ముందుకు తీసుకువెళ్తున్నాను. ఇంకా రానున్న రోజుల్లో కూడా ఈ బాపట్ల జిల్లా అభివృద్ధికి ప్రజలకు ఏమేమి చేయాలనే దాని మీద ఆలోచించి ఇంకా ముందుకు వెళ్తామని చెప్తున్న పరిస్థితి అయితే. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, బాపట్ల నుంచి.